పేదవాడి ప్రేమ పెళ్లిదాకా రాదు ప్రభు. ఎందుకు రాదు? రాదంట రాదు. అయినా అంజలి నీ కూతురైనట్టు బాధపడిపోతావేంటి? నేను నీ మంచి కోసమే చెప్తున్నాను ప్రభు. అంజలిని మర్చిపో. కుదరదయ్యా. నువ్వు మాట మార్చినంత తేలిక నేను మనసు మార్చుకోవడం కుదరదు. అయినా నువ్వెవరు నాకు చెప్పడానికి? నాకు అంజలి కావాలి. అంజలి నేను పెళ్లి చేసుకుంటాను. అది జరగదు. కమిషనర్ జరగనివాడు. జరిగి తీరుతుంది. అది నువ్వు చూస్తావు. ఆ కమిషనర్ చాలా డేంజరస్ ప్రభు. తన కూతురి కోసం అవసరమైతే నిన్ను లాకప్ డచ్ చేసినా చేస్తాడు. ఏదో ఒక సెంటర్లో ఎన్కౌంటర్ పేరుతో నీ ప్రాణాలు తీస్తాడు. ఓ అలాగా? ఏ ప్రభు ప్రభు ఆగు, ఎక్కడికి? నమస్తే. అంజలి అంజలి అంజలి, ఎంత ధైర్యం నీకు ఇంట్లో అడుగు పెట్టడానికి? అంజలి, మన ప్రేమ విషయం మీ వాళ్ళందరికీ చెప్పావా? చెప్పు. అందరికీ తెలుసు. నేను ఇక్కడికి రౌడీ షీటర్గా రాలేదు. మా ప్రేమ గురించి అంజలి నాన్నగారితో మాట్లాడడానికి వచ్చాను. ఫేస్ టు ఫేస్. ఏంట్రా ఫేస్ టు ఫేస్? అసలు నిన్ను ఆగు. అది కదనే వీడిని. అందరూ వెళ్ళండి. నాలాంటి పొజిషన్లో ఉన్న వాడి కూతుర్ని ప్రేమించినందుకు వేరెవరైనా అయితే ఈ పాటికి నిన్ను లాకప్ డచ్ చేసి పారేసేవారు. కానీ నేను ఆ టైప్ కాదు. నాలాంటి వాడు ఎవడైనా మీలాంటి వ్యక్తి కూతుర్ని ప్రేమిస్తే ఈ పాటికి లేపుకుపోయి పెళ్లి చేసుకునేవాడు. కానీ నేను ఆ టైప్ కాదు. ఓకే డాడీ, ఓకే. చూడండి డాడీ, ఇంతవరకు వచ్చిన తర్వాత దాగుడు మూతలు అనవసరం. ఇప్పటికైనా మీ మనసులో ఏముందో చెప్పండి డాడీ. డాడీ, అందరిలాగా మీరుండరని నాకు తెలుసు. ప్లీజ్ ఒక్కసారి మా దృష్టితో ఆలోచించండి. అదే అదే నా దృష్టితో నిన్ను ఆలోచించమంటున్నాను. అంజలి, బొమ్మల కొలువు రోజు చిలక పక్కన గోరింకుండాలి, సీత పక్కన రాముడే ఉండాలని నువ్వు గొడవ చేశావు, గుర్తుందా? ఆఫ్టర్ ఆల్ బొమ్మల పక్కన సరైన జోడీ లేకపోతేనే నువ్వు బాధపడ్డావి. మరి అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతురు పక్కన ఒక థర్డ్ క్లాస్ రౌడీని నేనెలా ఊహించుకోగలను? మీరంటున్న ఈ రౌడీయా లేకపోతే టెర్రరిస్టుల చేతిలో నా ప్రాణాలు పోయిండేవి డాడీ. డాడీ, అతను నా కోసం తప్పకుండా మారతాడు డాడీ. మారతాడని నీ నమ్మకం చెప్తోంది. కానీ రౌడీజానికి గుండాయిజానికి అలవాటు పడినవాడు అంత తేలిగ్గా మారడని నా అనుభవం చెప్తోంది. మారితే మారి చూపిస్తే? అవును డాడీ, నమ్మండి డాడీ. ఓకే అంజలి, తనకొక సంవత్సరం టైం ఇస్తున్నాను. ఈలోపు తన మీద ఏ కేసు ఏ పోలీస్ స్టేషన్లోనూ ఫైల్ కాకూడదు. తన మీదున్న రౌడీ షీట్ రద్దయిపోవాలి. ఆహా, మీరు చాలా తెలివైన వారు మిస్టర్ కమిషనర్ సార్. రిమోట్ మీ దగ్గర పెట్టుకుని ఛానల్ మారకుండా చూడమని నాకు చెప్తున్నారు. అధికారం మీ చేతుల్లో ఉంది కాబట్టి. అలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి నిన్ను ఇరికించాల్సిన అవసరం నాకు లేదు. ముందు మారి చూపించు. అప్పుడు అంజలితో పెళ్లి చేస్తారా? ఆలోచిస్తాను. అయితే ఈ క్షణం నుంచి ఆలోచించండి. నన్ను ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను మారతానని నువ్వు నమ్మితే చాలు. నాకు నీ మీద నమ్మకం ఉంది, మా డాడీ మాట మీద నమ్మకం ఉంది. ఆ సిగ్గులేని దాన్ని రమ్మను. ఏవే దిక్కుమాలిని దానా, ఏ మొగ పట్టుకుని వేరే వాడితో పెళ్లి కొప్పుకున్నావే? అంత చదువుకున్నావు, చదివించలోనే మర్చిపోయావా? వాడి మనసులో ఏముందో కనుక్కోలేకపోయావా? నీ బ్రతుకులో ఇలాంటి గొప్ప రోజులు తెచ్చిన నా మనవన్నే మర్చిపోయావా? నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడే వాడు. నిన్ను మనసులో పెట్టుకునే సంబంధాలు చూడొద్దున్నాడు. రావే, బయటికి రా.